వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలల మండలంలో ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. గోవిందరావుపేట శివార్లో ఉన్న స్వామీజీ ఆశ్రమంపై టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 25 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో స్వామీజీతో పాటు ఓ మాతాజీ నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ సిఐ పరమేశ్వర్, ఎక్సైజ్ ఎస్ఐ నిజాముద్దీన్, యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు పాల్గొని సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. అయితే స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని ఆశ్రమంలో గంజాయి సాగు ఎలా జరిగింది, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు కేటగిరీలు 1 2 3 ఇక్కడ పప్పులాల్ పుమావత్ అనే వ్యక్తికి సంబంధించిన చిన్న కుటీరంలో జై శ్రీరామ్ గిరి అని చెప్పి ఒక వ్యక్తి కొన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం రావడంతో మేము రెవెన్యూ పంచులు తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేయగా సుమారు 36 గంజాయి మొక్కలు మాకు ఐడెంటిఫై అయినాయి. వీటిని మొత్తం వేర్లతో సహా పెకిలించినాము. నిందితుడు కూడా ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు. దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.